ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొత్త డ్రామా మొదలుపెట్టింది. 99 రోజుల ప్రణాళిక పేరుతోటి గత నెల మార్చి 6 నుంచి మొదలైన ఈ డ్రామా ఈరోజు ప్రత్యక్షంగా గ్రామీణ ప్రాంతాలకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణలోని చాలా గ్రామాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి గ్రామ సభలు నిర్వహించారు. అయితే అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊహించినట్టుగానే ఈరోజు ఆ పార్టీ ఆ గ్రామ సభల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంతకుముందే మనం చూసినాం, నల్గొండ, వరంగల్, మంచిర్యాల, నాగర్ కర్నూల్ ఇట్లా తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా గ్రామ సభ జరిగిన ప్రతి చోట ప్రజలు అధికారులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముద్ర వేసిండ్రు. లేదా నిలదీసిన వాళ్ళు కొందరు జెన్యూన్ అయితే వాళ్ళని ఆ సభ నుంచి పోలీసుల సాయంతో దూరం పంపించేసిండ్రు. గట్టు రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. రామచంద్రరావు గారు నమస్తే. రామచంద్రరావు గారు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ డ్రామా మొదలుపెట్టింది. రెండోసారి, ఇంతకుముందు 2 సందర్భాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఆ గ్రామ సభల్లో వీళ్ళు అప్లికేషన్లు తీసుకున్నారు, అర్జీలు తీసుకున్నారు, కానీ అవన్నీ బుట్టదాఖలైనాయి. ఇప్పుడు మళ్ళోసారి కొత్తగా గ్రామాల్లోకి పోతుంటే మీరు చూసిండ్రు గ్రామాల్లో రియాక్షన్ ఎట్లా ఉందో. స్టార్టింగ్ అధికారంలోకి వచ్చినప్పుడే వీళ్ళు కొన్ని కార్డులు పంచారు. ఈ కార్డు దాచుకోండి, మేము పలానా ఎట్ నుంచి మేము బట్టి విక్రమార్క గారు, ఈ కార్డు మీరు చాలా జాగ్రత్తగా దాచుకోండి, ఇది చాలా విలువైనది, ఇది మీ లాకర్లలో పెట్టండి, లాకర్లో పెట్టి సేఫ్గా పెట్టుకోండి అనే మాటలు మాట్లాడి, ఈ కార్డు ఉంటే చాలు మీకు అన్నీ వస్తాయి అని చెప్పడం. దాని తర్వాత మళ్ళా ఈ 6 గ్యారంటీల మీద దరఖాస్తులు తీసుకున్నారు. ఈ దరఖాస్తులు తీసుకున్నప్పుడు మీ సేవల కాడ ఇక్కడ కుప్పలుగా జనం ఉన్నారు, కుప్పలుగా వచ్చింది దరఖాస్తు. ఆశ్చర్యం ఏంటంటే ఆ దరఖాస్తులను రోడ్డు మీద తేలినాయి, తెల్లారి రోడ్ల మీద పడి ఉన్నాయి. అక్కడికి తీసుకొని అంటే ఇప్పుడు మనం బొకే చేతికి ఇస్తే తీసి పక్కన పడేస్తాము, ఆ దరఖాస్తులు కూడా తీసవతల పక్క పడేశారు. దాని తర్వాత ఇప్పుడు కొత్త కథ ఏంటంటే ఒక 2-3 ఊరికి ఒక 2-3 లేకపోతే ఎట్లా ఈ ఇందిరమ్మ ఇండ్లని అది కొంత నడిపించారు కదా, మాకేదో ఫేవర్గా ఉంటుంది అన్నట్టుగా ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు 2 ఏళ్ళే కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది మీకు ఇస్తామని. కింద కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నెక్స్ట్ మీకే వస్తున్నాయి, మేము ఇప్పిస్తున్నాం, నెక్స్ట్ మన ఊరికే వస్తున్నాయి, మనకే వస్తున్నాయి అని కింద కాంగ్రెస్ కార్యకర్తలతో చెప్పించారు. అంటే ఊళ్ళల్లో నెక్స్ట్ మన ఊరికే వస్తాయి ఏది వచ్చినాయిగా అనేది చెప్పించారు. ఈ తర్వాతనే గ్రామ సభలన్నీ ఎంటర్ అయ్యారు. కానీ ప్రజలకు ఏముంటుంది, నేను రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, వచ్చే సంవత్సరం ఇస్తా అంటే వాడికి ఏంది, నాకేంటి అని అడుగుతాడు కదా. నువ్వు చెప్పిన హామీ కదా, అది కొత్తది కాదు. నువ్వు నాకు చెప్పావు, నాతో ఓటేయించుకున్నావు, నీదేంటి అని అడుగుతాడు కదా. గ్రామ సభల కాడికి పోయేసరికి ఏమవుతుందంటే ధైర్యం చేసి 1-2 కాంగ్రెస్ లీడర్లే పోతారు అక్కడికి. ప్రజాప్రతినిధులు పోవడానికి భయపడతా ఉన్నారు, కానీ లీడర్లు 1-2 పోతున్నారు, స్థానికంగా పోతూ ఉన్నారు. అక్కడికి పోయేసరికి ఏమవుతుందంటే ప్రజలు నిలదీసేసరికి మేము చెప్తాం, ఎమ్మెల్యే చెప్తాం, లేదా మేము తీసుకొస్తాం అంటున్నారు తప్ప తప్పించుకుంటున్నారు. అధికారుల మీద పడేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్ల అయితే అధికారి కాంగ్రెస్ కార్యకర్త తప్ప జనం కనపడతలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసిపోతున్నారు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా వచ్చేస్తే అధికారుల మీద దోషేస్తున్నారు. ఏమన్నా మంచిగా చెప్పుకోవాలనుకుంటే మేము చేసినా మేము ఇచ్చినాం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అధికారులను బలిపశువులు చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు మ్యాక్సిమం దూరం ఉంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలను ముందు పెడుతున్నారు. అయితే బదనాం కార్యకర్తలు కావాలి, లేకపోతే అధికారులు కావాలి, అంతే తప్ప నాయకులు బయటపడుతూ ఉన్నారు. వాళ్ళు ఒకటి ఉంది సార్, వాళ్ళు ఏ 6 గ్యారెంటీల మీదనే పెట్టారు. వాళ్ళు ఏ గ్యారెంటీ అమలు చేసినామని చెప్పాలి. వాళ్ళు పోయి ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే పోయారు. అది గ్యారంటీలో భాగమైన ఉచిత విద్యుత్ మేము అమలు చేసినామని చెప్పాడు. దాన్ని అమలు చేసి మొత్తం గ్యారంటీ అమలు చేసినట్టుగా చెప్తున్నారు. అదే కదా, ఉచిత విద్యుత్ వాళ్ళు 200 యూనిట్ల వరకు మేము ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఆ 200 యూనిట్లు కూడా ఉచితంగా రాట్లేదనేది ఘర్షణ పడేది. వాళ్ళు వచ్చి ప్రజలు అడుగుతున్నది ఏంటి, నువ్వన్నదాన్ని చాలా మందికి రావట్లేదు, ఎవరు కొందరికి ఇచ్చేసి మేము ఇచ్చేసినామని చెప్తున్నారు, రైతు రుణమాఫీ చేసినట్టుగా. దాని ఎట్లంటే 200 యూనిట్ల కంటే ఎక్కువ కావాలి మాకంటలేరు ప్రజలు వచ్చి. నువ్వు ఇస్తాన 200 యూనిట్లు ఎందుకు వేయలేదు, నాకేది రావట్లేదు, నాకు 180 కాలింది కదా, 150 కాలింది కదా, మరి నా సంగతి ఏందని అడుగుతున్నారు వాళ్ళు. అది జవాబు లేదు. వాళ్ళు 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ చెప్పుకొని పోవాలి అనేది ఒక కీలకమైన సమస్య. లేదు వచ్చేదంతా మ్యాక్సిమం మహిళలు వస్తారు, ఏదో వస్తుంది గవర్నమెంట్ వస్తుందని వస్తారు. అడిగి మహిళలకి ఇస్తానని అసలు 6 గ్యారెంటీలు అసలు గ్యారెంటీ ఏంటి, 2500 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు 2500 రూపాయలు ఇచ్చిన మహిళ ఈ తెలంగాణలో ఒక్కతను ఉందా?
ఒక్కరన్నా ఉన్నారా? లేదు కదా. మరి లేనప్పుడు ఎవరి దగ్గరికి పోయి 2,500 ఇచ్చినామని చెప్పాలి వాళ్ళు. అందుకని ఆ 2,500 అని అడుగుతున్నారు వాళ్ళు. 2,500 రూపాయలు. ఇంకా తెలివిగా ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే, అప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్కేసినట్టయితే 2 సంవత్సరాల నెలలో 30 నెలలు అవుతుంది కదా. 30 నెలలలో 2,500 చొప్పున వేసినట్టయితే నాకు 75,000 రావాలి కదా. ఇప్పటి నుంచైనా 2,500 ఇరాదు అని అడుగుతున్నారు వాళ్ళు. దాంతో వీళ్ళు జవాబు చెప్పలేని స్థితిలో ఏ గ్యారంటీ అనేది అసలు పోతా ఉంది. ఒకటి కాదు కదా, వాళ్ళు ఓ బుక్లెట్ చేస్తారు. నా దగ్గర నా బుక్ పట్టుకొని వచ్చిన ఇది కాంగ్రెస్ 420 హామీలు అనేది. దీంట్లో ఏంటి 6 గ్యారంటీలు 420 హామీలు. దీంట్లో మరీ కొంతమంది బీసీలకు ఇచ్చిన హామీలు చూస్తేనైతే మామూలు కాదు. ఇంటెనక బంగారం, ఇంటి ముందు బంగారం, బిడ్డ ముడ్డికి మాత్రం షెడ్ లేదనే కాడికి వచ్చింది అది. అంటే ఎట్లా చెప్పారంటే ప్రతి మండలంలో మార్కెట్ సెంటర్, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కమ్యూనిటీ హాలు, ప్రతి బీసీ స్టూడెంట్కు 10 లక్షల రూపాయల లోను, 10 లక్షలు ఎంబీసీకి ప్రత్యేకంగా ఓ మినిస్ట్రీ. అసలు మామూలు హామీలు కావు. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం. అసలు మొత్తం కలిపి 20,000 కోట్లు పెట్టలే ఇప్పుడు. అయితే 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం. బీసీ సప్లాన్ అమలు చేస్తాం. ఇట్లా ఈ విధంగా మొత్తం చెప్పేసిన తర్వాత ఇవాళ వాళ్ళు వచ్చేసినప్పుడు నా సప్లాన్ ఏదని అడుగుతారు, నా డబ్బు లేదని అడుగుతారు, నా మార్కెట్ హాల్ అడగట్టినో మండల హెడ్ క్వార్టర్లో అంటారు, నువ్వు కమ్యూనిటీ హాల్ అడగట్టినో జిల్లా హెడ్ క్వార్టర్లో చెప్పమంటారు. ఈయన అడుగుతారు కదా. ఈ అడుగుదానికప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు. అంతే, అడిగిన వాళ్ళని బీఆర్ఎస్ కార్యకర్తలను ముద్రేయాలి, లేకపోతే పోలీసులని పోలీసులు కూడా చెప్పేది బీఆర్ఎస్ కార్యకర్తలని నెట్టేస్తూ ఉంటారు. మరి అడిగిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ప్రజలందరూ అడుగుతున్నారు కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్లే కావాలి. మరి ఎందుకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు అడగరు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ రాక అధికారంలోకి వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు ఏదో అవకాశం దొరికింది, ఇంకో 2 సంవత్సరాలు మిగిలింది. కానీ కార్యకర్తలు అడగరు. కాంగ్రెస్కు ఓటేసిన జనం అడుగుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఓటేసిన జనం, కాంగ్రెస్ అభిమానులు కూడా నిజంగా సార్ ఇప్పుడు ఇవాళ మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ అవుతూ ఉంది, మెట్ట పైర్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఆ రోజులలో మనకు పైర్లకు వెళ్ళడానికి విత్తనాలకో లేకపోతే దున్నటానికో వాటికో వీటికో మనకు రైతు బంధు అందుకునేది. ఇవాళ ఏం చేశాడు రైతు బంధు కాడికి వచ్చేసరికి ఏంటంటే వ్యవసాయ రంగానికి కూడా అట్లా 6,000 రూపాయలు వేసాడు. అంటే ఎకరానికి 6,000 కదా చెప్పింది, రైతుకు 6,000 వేసిండు. ఇలా ఆశ్చర్యం అది. మొత్తం కలిపి నీకు రైతు భరోసా కింద ఒక రైతుకు 6,000 వేసాడు. రైతు భరోసా అయిపోతుందని కేసీఆర్ ఎన్నికల సభల్లో అంటే మేమేమైనా దివానా గాళ్ళమా? 6,000 రూపాయలు వేసిన వాడిని ఏమనాలో ప్రజలే బరాబర్ అనాలి కదా. నువ్వు బరాబర్ అడుగుదామంటే బరాబర్ నేను ఏమనాలని అడగాలి దాన్ని. నేను ఇప్పుడు నువ్వు 6,000 రూపాయలు వేసి రైతుకు 6,000 రూపాయలు వేసి నువ్వు ఎకరానికి 6,000, నేను సంవత్సరానికి 12,000 అంటే అది ఎట్లా అంటే ఒకటి ఇచ్చేసి దీన్నే పప్పు అనుకో, బెల్లం అనుకో, కూర అనుకో, బువ్వ అనుకో అంటే ఎట్ సాధ్యమవుతుంది? అంటే నువ్వు వ్యవసాయ రంగాన్ని అర్థం చేస్తుంది, అట్లాగే మహిళల్ని ఆ విధంగానే చేస్తుంది, విద్యార్థుల కాడికి వచ్చేసరికి విద్యార్థులను అదే విధంగా చేస్తుంది. మరి నిరుద్యోగులని మహిళా స్టూడెంట్కి అయితే 1,000 రూపాయలు స్కూటీలు అసలు ఇప్పుడు ఆ స్కూటీ ఇది 1,000 రూపాయలు ఏది తులం బంగారం ఎడిపా. నీ 420 హామీలలో ఇలా తులం బంగారం అని నోటి నుంచి వచ్చే ధైర్యం ఉందా? తులం కాదు, అరతులం, పావుతులం ఏదో ఒకటి నేను బంగారం అనగలవా? అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తున్నది అదే బంగారం. ఇప్పుడు వేరే బంగారం లేదు, ఇవ్వడమే బంగారం. అదే బంగారం కాదు, అది ఇస్తే చాలు బంగారం. అది ఇవ్వడమే బంగారం, అంతకంటే మీరు ఎక్కువ అడగొద్దు అని చెప్పేసి. అసలు ఒక్కటి కాదు, ఇవాళ స్టూడెంట్స్ కూడా మనం అశోక్ నగర్ పోయి రాహుల్ గాంధీను రేవంత్ రెడ్డి వీళ్ళు పోయి ఇచ్చిన హామీలు మామూలు కాదు కదా సార్. ఈ రోజు ఏంటి నిరుద్యోగులకు నువ్వు చేస్తుంది లాఠీ ఛార్జీలు తప్ప, లాఠీ ఛార్జీలు అడుగుతా లాఠీ ఛార్జీలు లేదా కేసులు పెట్టడం తప్ప నువ్వు చేసింది ఏంటి విద్యార్థులకు? లేదు, నువ్వు ఇవాళ పోయి పంచిపెట్టిన సర్టిఫికెట్లన్నీ కూడా నోటిఫికేషన్స్ ఇచ్చిన గవర్నమెంట్ వేరు కదా. అది కూడా అడుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు అవి కూడా అడుగుతున్నారు. నువ్వు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు ఎల్బీ స్టేడియంలో సమావేశాలు పెట్టి నియామక పత్రాలు అందజేసి నేనే ఉద్యోగాలని చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి నువ్వు పెట్టిన ఉద్యోగాలు ఇచ్చి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలని చెప్పేసి నిరుద్యోగ యువత ప్రతి గ్రామంలో కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ హామీలను తెలంగాణలో ఇచ్చిన హామీల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇచ్చింది.
తెలంగాణ తర్వాత ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు ఇచ్చింది. కానీ ప్రతి రాష్ట్రంలో కూడా జనం తిరస్కరించిండ్రు, జనం దాన్ని తిప్పికొట్టిండ్రు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి హామీలే వాళ్ళు ఇచ్చిండ్రు. కానీ ఏ ఒక్క రాష్ట్రం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన హామీల వల్ల సక్సెస్ అయింది. 5 గ్యారెంటీలు అని చెప్పి అక్కడ సక్సెస్ అయింది. అక్కడ సక్సెస్ అయినాం కాబట్టి తెలంగాణలో కూడా 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసిండ్రు. ఇక్కడ కూడా సక్సెస్ అయినారు. కర్ణాటకకు తెలంగాణకు ఎన్నికల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. 6-7 నెలలు మాత్రమే వ్యత్యాసం ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలైన 6 నెలల తర్వాతనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలైనాయి. కాబట్టి ప్రజలకు అంత అనలైజ్ చేసుకునే అవకాశం దొరకలేదు. వాస్తవానికి కర్ణాటక ఎలక్షన్లు జరిగిన 1 సంవత్సరం తర్వాత తెలంగాణలో కనుక ఎన్నికలు జరిగి ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఖచ్చితంగా నమ్మకపోయేవాళ్ళు, తిరస్కరించేవాళ్ళు. ఎందుకు చెప్తానంటే తెలంగాణ ఎన్నికలు జరిగిన సంవత్సరం తర్వాత ఢిల్లీలో కానీ, హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, బీహార్లో కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలైన సంవత్సరం తర్వాత అయినాయి. ముందుగా హర్యానాలో అయినాయి. హర్యానాలో కూడా పోయి తెలంగాణ, కర్ణాటకలో 5 గ్యారెంటీలు అన్నాం, సక్సెస్ అయినాం. తెలంగాణలో 5 నుంచి 6 చేసినాం, ఇంకా సక్సెస్ అయినాం. ఇప్పుడు హర్యానాలో సక్సెస్ కావాలంటే 6 నుంచి 7 చేద్దామని చెప్పేసి 7 గ్యారెంటీలు చేసిండు. 7 గ్యారెంటీలు కూడా మొత్తానికి తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలకు దానిలాగానే అక్కడ ఉన్నాయి. కానీ హర్యానాలో ప్రజలు తిరస్కరించిండ్రు, మహారాష్ట్రలో కూడా తిరస్కరించిండ్రు ప్రజలు. బీహార్లో అయితే 5 గ్యారెంటీలు అంటే 6 సీట్లు ఇచ్చి పంపించేసిండ్రు. అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో సక్సెస్ అయిన ఒక మోసం చేసే ఫార్ములా తెలంగాణలో సక్సెస్ అయింది. కాబట్టి ఇదే మోసం చేసే ఫార్ములాని దేశంలోని ఇతర రాష్ట్రాలు అమలు చేద్దామని బయలుదేరి బొక్కబోర్లా పడ్డది. ఇప్పుడు కేరళ, అస్సాం ఈ 2 రాష్ట్రాల్లో కూడా అదే ప్రయోగం మళ్ళీ చేస్తుంది. విఫల ప్రయోగం అని తెలిసినా కూడా ఇదే ప్రయోగాన్ని చేస్తుంది. రామచంద్రరావు గారు, హర్యానాలో, మహారాష్ట్రలో, బీహార్లో తిరస్కరించిండ్రు ఇవే గ్యారెంటీలు, ఇవే హామీలు. ఆల్మోస్ట్ హర్యానాలో కూడా సేమ్ మహిళలకు నెలకు 2,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంటింటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. హర్యానా ఎంత రాష్ట్రము, ఎంత రేటు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. అట్లాగే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. సేమ్ మహారాష్ట్రలో కూడా అట్లనే మహిళలకు 3,000, కుటుంబానికి నిరుద్యోగులకు నెలకు 4,000 వృత్తి. ఇట్లా కాంగ్రెస్ పార్టీ అన్సక్సెస్ఫుల్ ఫార్ములా, ఫెయిల్యూర్ ఫార్ములాను కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఫెయిల్యూర్ ఫార్ములే కాదు, ఫెయిల్యూర్ నాయకులు కూడా రుతుంది మీద. అది రేవంత్ రెడ్డిను, రాహుల్ గాంధీ ఎక్కడికి పోయినా ఏడ ప్రచారం చేసినా ఓడిపోయింది అది. కానీ ఆ ఇద్దరు నాయకులనే ఓ సక్సెస్ఫుల్ లీడర్లుగా పంపిస్తూ ఉంది. అయితే తెలంగాణ అనేది ఈ దేశంలో రాష్ట్రం అండి. ఇక్కడ ఏం జరుగుతుందో దేశానికి తెలియదా? ఇప్పుడు ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో ఇతర రాష్ట్రాలు తెలవకుంటే ఎందుకు ఉంటుంది? కాబట్టి నేను ఎక్కడో ఉంది, సాటుగా ఉంది తెలంగాణలో, నేను ఏమో చేసినా అంటే నమ్మడానికి తెలంగాణలో ఉంది కదా. ఇక్కడ ఇవాళ తెలంగాణలో నువ్వు ఏం జరుగుతుందో దేశం అంతా తెలుసు. తెలంగాణలో నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎన్ని అమలు అవుతున్నాయో మొత్తం తెలుసు. మరి అక్కడెందుకు నమ్మాలని గ్యారెంటీ? అసలు గ్యారెంటీ అంటే అర్థం ఏంటిది? ఖచ్చితంగా అమలు చేస్తా అని. అది ఏదో మంచి అట్రాక్టివ్ వర్డ్ లాగా వాళ్ళకి కనిపించింది కాబట్టి దాన్ని పెట్టేస్తున్నారు. గ్యారంటీ అంటే సక్సెస్ అయినాం కాబట్టి అనే పేషెంట్ పెట్టుకుంటూ పోతున్నారు. ఇక్కడ గ్యారంటీ అని ఏడు కూడా ఏం గ్యారంటీ సార్? 1% ఓట్లతో వచ్చిన పార్టీ ఇది. అది కూడా కొన్ని ప్రాంతాలలో నువ్వు ఇచ్చిన హామీలకు టెంప్ట్గా కొన్ని ఓట్లు పడి వచ్చింది తప్ప అది ఇంకోటి కూడా ఏం కాదు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ని, అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అలా సీఎం కావచ్చు, ఆయన సంతకమే చెల్లుతుంది, మనదేం చెల్లదు. కానీ ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్, ఎందుకంటే ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయని వ్యక్తి. ఏది కూడా వీలుంటే డిలే చేయి, లేకుంటే డిలీట్ చేసి ఆ పథకాన్ని తీసి పడేసి, అలాంటి వ్యక్తి అలా ఒకటి ఇచ్చేసి, అంటే వెనకటి సామెత ఉంది, పంచపాండవులు మంచం కోలవాలి 3 చూపెట్టి 2 రాసి 1 ఇస్తారు చూడండి. ఆ టైపులో నేను అది ఇచ్చినా, ఇది ఇచ్చినా, రైతు భరోసా బంద్ ఇచ్చినా, నేను లేకపోతే రైతు బీమా ఇచ్చినా, నీకు ఎన్నో చెప్పుకుంటావు. కానీ ఇచ్చింది ఏంటి? ఇచ్చేంటే తీసుకున్న ప్రజలకి తెలుసు కదా, నువ్వేమి ఇచ్చావు అనేది అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏం తీసుకుంటున్నారో ఆ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ నువ్వు పోయి చెప్పేది ఏం చేసినావు? బీహార్లో పోయి నువ్వు
ఈ గ్యారంటీల గురించి చెప్పావు. అవును. నీ గ్యారంటీలు ఏంటి? నీ గ్యారంటీ 6 సీట్లే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నీ మహారాష్ట్రలో పోయి ఇదే గ్యారంటీల గురించి చెప్పించావు. ఎవరితో చెప్పించావు? రేవంత్ రెడ్డితోనే చెప్పించావు. ఆడ గ్యారంటీలు ఏమైపోయినాయి అంటే గ్యారంటీగా వాడగొట్టి పంపించారు. హర్యానాలో 5-6 కాదు 7 కావాలని చెప్పావు. 7 ఏమైపోయినాయి? మరో రాష్ట్రం పోయి నువ్వు 8-9 చెప్పినా ఎవరు నమ్మడు. ఎందుకంటే ఢిల్లీలో కూడా చెప్పిండు, ఢిల్లీలో కూడా పోయి ఇదే గ్యారంటీ, ఢిల్లీలో కూడా నమ్మలేదు. అంతే. ఇప్పుడు జనరల్గా పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది శైలేష్, ఇచ్చేదిగా సచ్చేది కాదంటే వాడు 2 పోగులు ఎత్తమంటాడట. ఎందుకంటే మేకపోతును కోసుకొని పోగులు వేసుకుంటారు వాళ్ళు. డబ్బులు ఎగ్గొడుతూ 2 పోగులు ఎత్తుకుంటాడు, వాడు ఇచ్చేది కాదు కదా. అందుకని నువ్వు కొట్టేస్తాడు ఇక 1, 4, 6 కాదు 7, 8, 9 గ్యారంటీలు కూడా చెప్తారు. ఇవాళ కేరళలో పోతే కేరళలో ప్రజలు చదువుకున్న ప్రజలు సార్, ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ ఏంటంటే కేరళలో కూడా ఉంటుంది, కేరళలోనే ఉంటుంది. నువ్వు అక్కడికి పోయేసి నువ్వు 6 గ్యారంటీలను చెప్తూ ఆడేం చెప్తున్నాడంటే వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది ఏందా అంటే, విజయన్ అంటే ఆ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ని మోడీ ఆయన ఒకటే అంటాడు. ఈ ఫార్ములా ప్రతి దగ్గర కూడా ఉపయోగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. తెలంగాణలో వచ్చి మోడీ కేసీఆర్ ఒకటే అంటాడు, ఇక్కడ వచ్చేసి కేరళలో పోయి మోడీ పినరయ్ విజయన్ ఒకటే అని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చాక బడాబాయ్ చోటాబాయ్ మోడీ రేవంత్ రెడ్డి ఒకటి. అక్కడ మీరు ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే కేరళలో పినరయ్ విజయన్ అప్పుడే బడే బాయ్ కో పూస్తే అని చెప్పేసి అంటాడు. అంటే బడే బాయ్ ఎవరంటే మోదీ. ఈయననే బడే బాయ్ అనే బిరుదు మోడీకి ఇచ్చింది ఈయననే. ఇప్పుడు అక్కడ కేరళలో పోయేమో బడే బాయ్ అని చెప్పేసి పినరయ్ విజయన్ కి బడే బాయ్ అని పినరయ్ విజయన్ పట్టుకొని నువ్వు అక్కడ బడేబాయో లేకపోతే వాళ్ళిద్దరు ఒకటి మోడీను దేశ రాజకీయాలలో బీజేపీకి ప్రత్యామ్నాయమైన ఒక నాయకత్వాన్ని తీసుకొస్తున్నా అని చెప్పేసి ఒక కూటమిని కట్టి ఆ కూటమిలో కమ్యూనిస్టుల్ని భాగస్వామ్యం చేసుకొని మరి ఆ భాగస్వామ్యాన్ని ఇప్పుడు ఏం చేయదలుచుకుంటావు? రేవంత్ రెడ్డి 2 పట్టుదలతో ఉన్నాడు సార్. ఒకటి తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ని పొందబెట్టిందాక నిద్రపోడు సార్. ఆ పని రాహుల్ గాంధీ చేస్తున్నప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఇంకా అదే కదా. అందుకని అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ తేడా లేదు సార్. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ దేశ రాజకీయాలలో దాన్ని ఎట చేయాలో ఆగం చేయాలనో తెలుసు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఏంటి అంటే ఇవాళ ఉన్న కమ్యూనిస్టులు కూడా అంతో ఇంతో. ఇప్పుడు కమ్యూనిస్టులకు ఒక లక్షణం ఏంటంటే మొదటి నుంచి ఒక లక్షణం ఉంటుంది కమ్యూనిస్టులకు. బలమైన శత్రువు ఎవరంటే ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీని చూపెట్టారు తప్పకుండా, ఎందుకంటే అది అధికారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఏంటి ఈ మతోన్మాదం అని ముందుకు వచ్చింది దేశంలో, ఇది పెద్ద నష్టం. కాబట్టి మతోన్మాదాన్ని వెనక్కి కొట్టాలనే పాయింట్లో బీజేపీకి వ్యతిరేకంగా అది కాంగ్రెస్నైనా కలుపుకొని పోవాలని ఒక పద్ధతిలో వచ్చి ఒక కూటమి దాంట్లో చేరారు వాళ్ళు. అయిష్టంగా చేరారా బట్ ఏంది బీజేపీకి వ్యతిరేకంగా చేరారు. వాళ్ళు చేరిన వాళ్ళని ఎట్టెళ్ళకూడదామని చూస్తాడు తప్ప రేవంత్ రెడ్డి ఆ కూటమిని విచ్ఛిన్నం చేయడం ఎట్లా అని కంకణం కట్టుకున్నట్టుంది. కేరళ పోయి చెప్తున్నది ఏంటి? మోడీ ఉన్న విజయన్ ఒకటే అన్న తర్వాత పైన అంట ఢిల్లీలో ఉన్న కమ్యూనిస్టులట కేరళలో ఉన్న కమ్యూనిస్టులట ఇద్దరు ఒకటే అన్న తర్వాత ఇక మిగిలింది ఏమిటి? వీళ్ళకి కూటమిలు ఎందుకు ఉండాలి? నేను కమ్యూనిస్టులను ప్రశ్నిస్తుంది అంటే ఇక కూటమిలు ఎందుకు ఉండాలి అంటున్నా. రామచంద్రరావు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంతకుముందు మీరు ఒక ఆసక్తికరమైన మాట అన్నారు, తెలంగాణలో ఏం జరుగుతుందో దేశంలో ప్రజలకు తెలియదా అని. కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆ పార్టీకి ఇక్కడ కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుంది, ఏం కనిపిస్తలేవు. అదే పార్టీ కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది. ఎల్డిఎఫ్లో అదొక కీలకమైన భాగస్వామ్యం. సిపిఎం పెద్దది, రెండవ పెద్ద పార్టీ సిపిఐ. కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఇక్కడైతే ఏ 6 గ్యారంటీల హామీలు ఇచ్చిన దాంట్లో వీళ్ళు భాగస్వాములు ఉన్నారో ఆ పార్టీనే కేరళలో ముఖ్యమంత్రి పోయి ఆ పార్టీ భాగస్వామ్యం ఉన్న కూటమిని విమర్శిస్తుంటే, ఆ కూటమికి 6 గ్యారంటీలు 5 గ్యారంటీల పేరుతోటి అక్కడ వాగ్దానాలు చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు అని ఎందుకు ఆ సిపిఐ మాట్లాడలేకపోతుంది? ఒక బరాబర్ అడుగుదాం. తెలంగాణలో ఇచ్చిన 6 హామీలు నెరవేర్చలేక ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవే 6 గ్యారంటీలు లేదా 5 గ్యారంటీల పేరుతోటి ఇవే హామీలని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో పోయి ప్రచారం చేస్తుంది. అక్కడ ఈ గ్యారంటీలు అమలు చేస్తామంటుంది. తెలంగాణలో అమలు చేసింది లేదు, కానీ ఆ కేరళలో ఆసాంలో అమలు చేస్తూ ఉంటుంది. సిపిఎం నాయకురాలు బృందా కరత్ ఈ మధ్య ఒక ట్వీట్ చేసిండ్రు. ఏప్రిల్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడి ఈ 6 గ్యారంటీల మీద మాట్లాడింది. తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు వాటికి పట్టిన గతి ఏందనేది మాట్లాడింది. కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్స్ హ్యావ్ బెట్రేడ్ పీపుల్ ఇన్ తెలంగాణ. ఆమె ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్న మాటలు ఇవి. కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్స్ హ్యావ్ బెట్రేడ్ పీపుల్ ఇన్ తెలంగాణ. ఇన్ తెలంగాణ 2500 was promised to women. 2 years have passed
and no one has received it. Why doesn't he ante Rahul Gandhi, why doesn't he examine the record of Congress ruled states before making such promises? కేరళకు వచ్చి కేరళలో మీరు మహిళలకు 1000 రూపాయలు ఇస్తామని, వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని మీరు వాగ్దానం చేసింది కదా. మీరు వాగ్దానం చేసే కంటే ముందు మీ రాష్ట్రంలో ఆ వాగ్దానాలు ఏమైనాయని సిపిఎం పార్టీ నాయకురాలు బృందా కరత్ ఈ మధ్యనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినారు. రామచంద్రరావు గారు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ సిపిఎం, అక్కడ సిపిఎం రెండో అతిపెద్ద భాగస్వామి ఎల్డిఎఫ్లో, ఇక్కడ సిపిఐ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో ఆ పాపంలో వీళ్ళకు కూడా ఇంత పాత్ర ఉంది. ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేస్తలేరు, అక్కడ ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి అక్కడ సిపిఐ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు, సిపిఐ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు అంటారు? ఇక్కడ ముందు పోయి మాట్లాడడం పక్కకు పెట్టండి సార్. కేరళలో పోయి రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడిన తర్వాత కూడా అక్కడ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ గెలవాలంటే, ఎల్డిఎఫ్ గెలవాలంటే స్వయంగా ఇక్కడి నుంచి నాయకులు ఎదురుపడి, అదే కేరళలో ఎదురుపడి, ఎక్కడిచ్చావు ఈ 6 గ్యారంటీలు, నీకు ఎలా వేయాలి ఓట్లు అని అడిగితే ఎల్డిఎఫ్కి లామ్మా, అడగకుండా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తే లామ్మా అంటే ఖచ్చితంగా నువ్వు అతను 6 గ్యారంటీలు మేము అమలు చేసిన ఒక అబద్ధం ఆడుతున్నప్పుడు ఇది అబద్ధం అమలు కాలేదు అని చెప్పాల్సిన బాధ్యత మీకే ఉంటుంది కదా. మీరే కదా పోటీ చేసేది అక్కడ, అదే ఎల్డిఎఫ్ఏ పోటీ చేస్తుంది కదా. అక్కడ పోయి ప్రచారం చేయకుండా ఇక్కడ ఖండించాడు సాంబశివరావు గారు, ఖండించాడు. ఏమని, ఇలా అంటాం కరెక్ట్ కాదు అని. అదే ఉంటుంది, కరెక్ట్ కాదు అంటే మల్లెపూలతో కొట్టినట్టు. అందుకని కరెక్ట్ కాదని. నీకు దేశ రాజకీయాల్లో నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? అసలు మన యూనిటీకి ఎక్కడ నీకు శాంటిటీ ఉంది? అసలు నువ్వు ఇలా కేరళలో చేస్తున్నది ఏంటి? అంతో ఇంతో అధికారంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అధికారంలో ఉన్న ఒక పార్టీని ఓడగొట్టడానికి నువ్వే ఇంత ప్రచారం చేసిన తర్వాత అసలు నీకు ఏంటి తప్పుడు ప్రచారానికి ఏంటి అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. అది సిపిఎం కానీ సిపిఐ కానీ కేరళలో ఇవాళ సూటిగా రేవంత్ రెడ్డిని ఈ 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేసినావు నువ్వు? నీ 6 గ్యారంటీల ప్రచారం చేస్తే నువ్వు ఎక్కడ గెలిచినావు? బీహార్లో గెలిచావా, హర్యానాలో గెలిచావా, మహారాష్ట్రలో గెలిచావా? నువ్వు ఎక్కడ గెలిచావు? పోనీ 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయి చూపెడుదురమ్మని చెప్పి అక్కడ కానీ, లేదు ఇక్కడే ప్రశ్నించైనా సరే ఇక్కడ చూపెడుదురా 2,500 రూపాయలు ఎక్కడిచ్చు నువ్వు అని చెప్పేసి బృందాకరత్ అడిగిన ప్రశ్నని వీళ్ళు అడగాలి కదా. అవును, అడగాలి కదా. వీళ్ళు కూడా భాగస్వాములే కదా ఎల్డిఎఫ్లో. అదిగాక కాంగ్రెస్ అనేది నిన్నగాక మనం కొత్తగూడెంలో చూసినాం కదా సార్. మేయర్ లాస్ట్లో చేయొచ్చు, కానీ ముందైతే ఒడగొట్టే ప్రయత్నం చేశారు కదా. దొరికితే ఛాన్స్ని సిపిఐని ఒడగొట్టేవాళ్ళు కదా. ఒడగొట్టి కొంచెం మెజార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ మేయర్ని పెట్టుకునే వాళ్ళే కదా. అందుకని నేను అనేది ఏంటంటే, ఇంకా మీరు పొత్తుని కొనసాగించడంలో కాంగ్రెస్ పార్టీకి అంత ఏం అవకాశం ఉంది అంటున్నా నేను. కేవలం ఒక ఛాయిస్ ఏంటంటే, మతోన్మాదాన్ని అరికట్టాలంటే మా ప్రధాన శత్రువు మతోన్మాదం కాబట్టి మిగతా శక్తుల్ని మేము కలుపుకొని పోతాం అనే పాయింట్లోనే కదా కాంగ్రెస్ని కలుపుకోపోయేది. మరి అలాంటి పాయింట్లోనే మతోన్మాదం కమ్యూనిస్టులు ఒకటే అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటున్నప్పుడు ఇంకా మీకు ఏముంది ఆ పొత్తుకు శాంటిటీ అనేది? విజయన్ పట్టుకొని ఒక విధంగా చెప్పాలి సార్. పార్టీలు ఏదైనా పినరాయి విజయన్ అనే వ్యక్తి కేరళలో మామూలు కమ్యూనిస్ట్ ఏం కాదు కదా సార్. ఎన్ని డక్కిలు ముక్కిలు తిని ఆ స్థాయికి వచ్చి ఉంటారు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ముఖ్యమంత్రి అంటే ఎంత జరిగి ఉండాలి అంటే. ఆ విజయన్ అంతో ఇంతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో కనపడుతున్న ఏకైక నాయకుడు ఎదురుగా ఎవరంటే విజయనే కనపడుతున్నాడు. ఆయన పట్టుకునే మోడీ ఆయన ఒకటన్న తర్వాత ఇంకా ఈ మోడీ ఎందుకు ఎంతో మాకు పొత్తని అనుకోవాలి తప్ప ఇంకా ఎందుకు ఉన్నట్టు నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఒక్కడు కూడా ఖండిస్తైనా సరే దేశ రాజకీయాలలో నువ్వు మతోన్మాదాన్ని ఎదుర్కోవాలనుకుంటే మమ్మల్ని కలుపుకొని పోతున్నామా? అసలు మనం కలిసిపోతున్నామా? కలిసిపోవట్లేదు. ఒకవేళ అంత అనుకుంటే మోదీని పినరాయి విజయన్ని కలిపే అవసరం లేదు. మోదీ ఆ విమర్శ లేకుండానే, మోదీ బడే బాయ్ అని చెప్పేసి విమర్శ లేకుండానే నువ్వు ఎల్డిఎఫ్ ప్రభుత్వాన్ని విమర్శించు. అది రాజకీయాలు ఇద్దరు పోటీ పడుతున్నారు కాబట్టి రాజకీయ విమర్శలు చేసుకో, నువ్వు హామీలు ఇస్తానని చెప్పని నమ్మరో పక్కకు పెడదాం. కానీ నువ్వు స్వయంగా మోడీతో పోల్చిన తర్వాత నేననేది ఏంటంటే, ఎక్కడ వ్యక్తిని తీసుకుపోయి మోడీతో పోల్పించారు అంటే తెలంగాణలో ముఖ్యమంత్రిని తీసుకుపోయి చేయించారు. మరి దాన్ని ఖండించాల్సింది కూడా తెలంగాణ కమ్యూనిస్టులు పోయి ఖండించాలి కదా, ఖచ్చితంగా ఇక్కడైనా ఖండించాలి కదా. ఆ ఖండించడం కూడా ఏంటి, ఎట్లా మోడీతో అయిండు? అసలు బడేబాయ్ చోటేబాయ్ నువ్వు కదా ఇక్కడ మాట్లాడింది అని చెప్పి స్వయంగా ఆయన చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్న దాన్ని కేరళలో పోయి వేరే వాళ్ళకి ఆపాదిస్తున్నాడు. మరి ఇక్కడ మా దగ్గర కామెంట్ చేసింది నువ్వే కదా అని ఇక్కడ కమ్యూనిస్టులు అడగాలి కదా. మోడీకి నీకు సంబంధం ఉంది తప్ప
మోడీ మాటలుగా ఇక్కడ నువ్వు మాట్లాడుతుందంతా కూడా మరి అలాంటి మోడీతో సంబంధాలు పెట్టుకున్నావు నువ్వు. నా అభిప్రాయం అయితే ఇవాళ రేపట్లో కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా అటు ఇటు చేస్తే మళ్ళీ పోయి కలిసేది బీజేపీని ఆయన అంతే, రేవంత్ రెడ్డి పోయి కలిసేది. అలాంటి వ్యక్తి మోడీతో ఉన్న సంబంధాలని మీరు ఎండగట్టాల్సిన అవసరం ఉంది కదా అని కమ్యూనిస్టులను ప్రశ్నించేది అది. అంటే అలా కాకుండా ఇంకా కాంగ్రెస్తో ఏదో పోతుంది, 1 సీటు 2 సీట్లు, ఏం సీట్లు సార్ అయ్యి. 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు రామారావుతో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేశారు సార్. ఒంటరిగా పోటీ చేస్తే 6 సీట్లు గెలిచారు సార్. ఒంటరిగా పోటీ చేసి 6 సీట్లు గెలిచారు. మరి అలాంటి పరిస్థితులలో కమ్యూనిస్టుల్ని మీకు ఇంత స్టామినా ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఏంటంటే మన వెలుగుమట్ల ఖమ్మంలో చూసినప్పుడు దాంట్లో నిజంగా ఖమ్మం జిల్లాకు పోయి ఒక పేదవాడి గుడిసెను కూల్చే ధైర్యం అధికార పార్టీకి వస్తుందా సార్ ఖమ్మం జిల్లాలో? ఎందుకు రాదు? కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళ సంఖ్యలో ఉన్న తర్వాత అలాంటి పరిస్థితులలో నిజంగా బాధ అనిపించింది. ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? అతను పోయి పినరాయి విజయన్ని పట్టుకొని మోడీతో పోల్చిన తర్వాత నువ్వు కమ్యూనిస్ట్ పార్టీని ఉనికిని ఎట్లా కాపాడుతావు అంటున్నాను నేను ఇక్కడ. ఎలా కాపాడుతావు కమ్యూనిస్ట్ పార్టీని? ఇవాళ భిన్నమైన ధృవాలు కదా మోడీ కానీ ఇలా కమ్యూనిస్టులు కానీ, లెఫ్ట్ రైట్ కదా, 2 భిన్న ధృవాలని కలిపేవాడు మాట్లాడుతున్నప్పుడు, నేను ఆ పదం అడగకూడదు కానీ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా ఊకుంటావని నేను అడుగుతున్నాను. నీకు ఏం చేయదలుచుకున్నారు? ఇంకా 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 ఏ ఉనికిని కాపాడుకుంటారు మీరు? 2 ఇక్కడ తెలంగాణలో మోసం చేశాడు, బయట మోసం చేస్తున్నాడు, ఇక్కడ మోసపోయినట్టు ప్రజలు మీరు మోసపోకండి అని దేశానికి సందేశం ఇవ్వాల్సిన చోట కమ్యూనిస్టుల్ని ఓ పక్క బూతులు తిడుతూ ఉంటే ఆ విధంగా తీసుకుపోయి నేను మతోన్మాదులతో కలిపేస్తే ఇక నువ్వు ఏమి చేస్తున్నాడు? అక్కడ ఒకవేళ కమ్యూనిస్టులు అక్కడ మతోన్మాదులు అయితే ఇక్కడ తెలంగాణలో మతోన్మాదులే కదా. తెలంగాణలో మరి నువ్వు మతోన్మాదులతోటి నువ్వు పొత్తు పెట్టుకున్నట్టే కదా. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో దేశవ్యాప్తంగా రాజకీయాలు మా దేశవ్యాప్తంగా నిర్ణయం ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా మనం. మరి దేశవ్యాప్తంగా నిర్ణయం ఉన్నప్పుడు దేశవ్యాప్తంలో కనపడి ఏకైక కమ్యూనిస్టులలో మొదటి కమ్యూనిస్టుగా కనపడుతున్న విజయ్నే నువ్వు మతోన్మాది అన్న తర్వాత ఆయన మతోన్మాది కానప్పుడు నువ్వు కాకుండా ఎలా ఉంటావు? ఒక రాజధాని ఎక్స్ప్రెస్ పోతుందా అనుకున్నామండి, ఇంజన్ పోతుంది కానీ వెనక డబ్బా పోవట్లేదంటే నమ్ముదామా? ఆ రాజధాని ఎక్స్ప్రెస్ 2 డబ్బాలని దాంతో పోతూనే ఉంటాయి కదా. మరి నేను ఆ విజయన్ కనుక ఒక ఇంజన్ లాగా పోతున్నప్పుడు అనుకున్న డబ్బాలను కూడా మతోన్మాదమే కావాలి కదా. మరి అలాంటి మతోన్మాదులు మీరు అంగీకరిస్తున్నారా? ఏంటి దీని అర్థం ఏంటి? అందుకని నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి చేసే ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు ఖచ్చితంగా ఈ స్థాయిలో కాదు, మీరు నువ్వు అటు కొట్టినట్టు చేయని ఇటు ఇచ్చినట్టు చేస్తా అని కాదు, బరాబర్ అడగాలి దాన్ని. ఖచ్చితంగా ఏంటిది ఇది? నువ్వు ఎట్లా మతోన్మాదులతో విజయ్ ధైర్యం చేస్తారంటారా? ఒక సిపిఐ వాళ్ళు ఇక్కడ మన దగ్గర సిపిఎం వాళ్ళు కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనిపించలేదు ఇక్కడ. నేనంటే స్టేట్మెంట్లతో సరిపోదు. నీదైతే రేవంత్ రెడ్డి అక్కడ ఎంత ఘోరమైన మాట మాట్లాడాడో ఇక్కడ అసలు మోడీతో సంబంధాలు పెట్టుకుందే రేవంత్ రెడ్డి కదా. దీన్ని బయటకు తీయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులకు ఉంది అంటున్నా నేను. ఎందుకంటే ఇక్కడ పెట్టుకునే నేను గురువు కూడా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు గురువులో పెద్ద ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంది చంద్రబాబు నాయుడుకి. ఎదుటి వాళ్ళని కనుక ఒక ప్రచారం చేశాడు అంటే చాలు ఈయన దాన్ని చేస్తాడని అర్థం. ఎదుటివాడు అది చేసిండు అంటే ఈయన అది చేస్తాడనే అర్థం. సేమ్ శిష్యుడు కదా ఈయన కూడా అక్కడికి పోయి మోడీ ఆయన ఒకటే, ఇక్కడ కేసీఆర్ ఈయన ఒకటే అని ప్రచారం చేస్తాడు అంటే అర్థమే ఈయన దాంతో సంబంధాలు ఉన్నాయని. మరి దీన్ని వెలికి ఎవరు తీయాలి? కమ్యూనిస్టులుగా మీరే తీయాలి. చూద్దాం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ విషయం మీద మాట్లాడతారా? తెలంగాణలో సిపిఎం పార్టీ నాయకులు కానీ సిపిఐ నాయకులు కానీ రేవంత్ రెడ్డి ఈరోజు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మీద చేసిన వ్యాఖ్యలు పినరాయి విజయన్కి బడే బాయ్ నరేంద్ర మోదీ అని చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏ రకంగా చూస్తారో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ముగించే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా. కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్యన పోటీ ఉంది. ఎల్డీఎఫ్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, యూడీఎఫ్ అధికారంలోకి రావాలని చూస్తుంది. ఎల్డీఎఫ్ పార్టీకి సంబంధించిన సిపిఎం పార్టీకి సంబంధించిన దేశాభిమాని అనే ఒక న్యూస్ పేపర్ ఉంది. ఆ దేశాభిమాని న్యూస్ పేపర్లో కూడా తెలంగాణలో హామీల మీద ఈ మధ్యనే ఒక ఆర్టికల్ రాసిండ్రు. ఆ ఆర్టికల్లో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఏప్రిల్ 1, 2024 రోజు ఈ ఆర్టికల్ వచ్చిందంటే నిన్ననే ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఫెయిల్స్ టు ఆనర్ ఎ సింగిల్ ప్రామిస్, పబ్లిక్ ఫ్యూరీ మౌంట్స్ అని ఒక హెడ్లైన్ తోటి ఒక ఆర్టికల్ రాసింది. మహాలక్ష్మి స్కీమ్ 2,500 రూపాయలు ఉమెన్కి ఇస్తామని నథింగ్, ఇంతవరకు దాంట్లో ఏం జరగలే, కమ్ టు నథింగ్. అట్లాగే ఎల్పిజికి 500 రూపాయలు
రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆనర్డ్ నాట్ మోర్ దెన్ వన్స్ ఆర్ ట్వైస్, అంటే ఒక్కసారి 2 సార్లకు మించి 500 రూపాయలకు సిలిండర్ రాలేదు అని వాళ్ళు రాసిండ్రు. కళ్యాణ లక్ష్మి మ్యారేజ్ ఎయిడ్ అది పూర్తిగా నిలిచిపోయింది, అంటే తులం బంగారం ఇవ్వలేదు, నిలిచిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తున్నారు కాబట్టి అది ఆ రకంగా రాసింది. ఓన్లీ పార్షియల్ ఫ్రీ బస్ ట్రావెల్ ఇంప్లిమెంటెడ్ ఎందుకంటే ఆడవాళ్ళకు ఉచితంగా ఇచ్చి మగవాళ్ళ దగ్గర డబుల్ పైసలు తీసుకుంటున్నారు, అంటే ఆడవాళ్ళ పైసలు కూడా మగవాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అది. ఆ తర్వాత మొత్తానికి ఇది హోల్సేల్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ అని దేశాభిమాని అనే పత్రిక నిన్న ఒక ఆర్టికల్ రాసింది. గట్టు రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ షోలో పాల్గొన్నందుకు. ఇది వాల్టి బరాబర్ అడుగుదాం. తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి గ్రామ సభలు రేపు కూడా జరుగుతాయి. రేపు ఎల్లుండి 2-3 రోజులు కూడా ఖచ్చితంగా ఈ గ్రామ సభలు జరుగుతాయి. ప్రతి గ్రామ సభలో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులైన తెలంగాణ సమాజం ప్రశ్నించాలి, 6 గ్యారంటీల మీద ప్రశ్నించాలి, అమలు కాని హామీల మీద ప్రశ్నించాలి. అందుకే మీ తరఫున మేము కూడా అడుగుతున్నాం, బరాబర్ అడుగుదాం, అందరం కలిసి అడుగుదాం, బరాబర్ అడుగుదాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, జై తెలంగాణ, స్టే ట్యూన్ టు టీ న్యూస్.